అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ పరిశుద్ధ దినమున నిర్గమాకాండం 33వ అధ్యాయము ప్రారంభము నుండి చదువుకొని ధ్యానాంశంగా తీసుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇట్లెను, నీవును నీ ఐగుప్తు నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ ప్రమాణము చేసి నీ సంతానమునకు దీన్ని ఇచ్చేదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశంనకు లేచిపోండి. నేను నీకు ముందుగా దూతను పంపి, దయానిధివై ఉన్న తండ్రి, మీ ఏర్పాటును బట్టి, మీ అనాది సంకల్పమును బట్టి, స్థల జ్ఞానివై ఉన్న నీవు నీ పరిశుద్ధ స్థలములో నుండి మీ బిడ్డలతో మాట్లాడటకు మీరు ఇచ్చిన అవకాశమును బట్టి వందనాలు. ఈ దినాన నీ సన్నిధిని తోడుగా ఇచ్చి వాగ్దాన దేశములకు ప్రయాణం అవుటకు నీ బిడ్డల నడిపించుచున్న తండ్రి వందనములు. సంపూర్ణముగా నన్ను మరుగు చేసి మీ బిడ్డలతో మీరు స్పష్టముగా మాట్లాడమని, మీ నామమంతటి కంటే మీ వాక్యమునే గొప్ప చేసి ఉన్న యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. ప్రభునందు ప్రియమైన వారలారా, 7 మాసాలు ఎన్ని శ్రమలున్నా, ఎంత కరోనా ఉన్నా తండ్రి తన రెక్కల నీడన దాచి 8వ మాసములో మనల్ని అడుగు పెట్టించిన తండ్రికి స్తుతి చెల్లిద్దాం మనస్సులో. అలాగనే మోషేతో దేవుడు చెప్తూ ఉన్నాడు, అబ్రహాము ఇస్సాకు యాకోబులతో వాగ్దాన దేశానికి పంపిస్తాను అని నేను తెలియచేశాను. ఆ దేశానికి మీరు లేచిపోండి అని. వాగ్దాన దేశము అనేది దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. 106వ కీర్తన 24వ వచనంలో చూస్తే, వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాటను నమ్మకపోయిరి అనే మాటలను చూస్తూ ఉన్నాం. మోషే కాలంలో వేగు చూచటానికి పంపించినప్పుడు మరి వాగ్దాన దేశానికి వెళ్ళొచ్చి వారి దృష్టిలో మేము మిడతల్లాగా ఉన్నాము, అది చాలా బలిష్ఠులు ఉన్నారు అక్కడ అని చెప్పినప్పుడు అది కాలేబు యెహోషువ మంచి సమాచారం ఇచ్చారు. దేవుని యందు మనం ఆనందించిన ఎడల, దేవుని మీద మనం ఆధారపడితే తప్పకుండా దేవుడు ఆ దేశంలోనికి మనల్ని చేరుస్తాడు. అది పాలు తేనెలు ప్రవహించు దేశము అని వారు చెప్పినట్టు చూస్తూ ఉన్నాం. అలాగనే మనం చూస్తే పాలు తేనెలు, పాలు అనగా వాక్యానికి పోల్చబడింది, తేనె అనేది అనుభవానికి పోల్చబడింది. యోనాతాను ఒకసారి తేనె పట్టులో తన కర్ర పెట్టి నోట్లో పెట్టుకున్నప్పుడు అతని కన్నులు ప్రకాశించినట్టు చూస్తూ ఉన్నాం. అలాగనే అతి శ్రేష్టమైన దేశము, అందుకే రమ్యమైన దేశమును నిరాకరించిరనే మాట చూస్తూ ఉన్నాం. అబ్రహాముకు చెప్పినప్పుడు మోరియా దేశమునకు వెళ్ళుము అని ఆదికాండము 22వ అధ్యాయంలో ప్రభు తెలియచేసినట్లుగా చూస్తూ ఉన్నాం. కీర్తన 87:3లో చూస్తే, కీర్తన 87:3 వచనంలో, దేవుని పట్టణమా మనుష్యులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు అనే మాట చూస్తున్నాం. వాగ్దాన దేశము దేవుని పట్టణముగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దేశము దేవుని యొక్క సింహాసనముగా కనపడుతూ ఉంది. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 17లో చూస్తే, ఆ కాలమున యెహోవా యొక్క సింహాసనమని యెరూషలేమునకు పేరు పెట్టబడును. యెరూషలేము అనగా యెహోవా యొక్క సింహాసనముగా మనం చూస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథము 11:41లో దానియేలు అంటున్నాడు, ఆనంద దేశము అని.
దానియేలుకు బయలుపరచబడిన పేరు ఆనంద దేశముగా. అలాగనే యెహెజ్కేలుకి ఎలా బయలుపడిందంటే, యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే 5-6 వచనాల్లో సకల దేశములకు ఆభరణ దేశముగా వాగ్దాన దేశమైన ఇశ్రాయేలు దేశము కనపడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పాలు తేనెలు ప్రవహించే దేశము, రమ్యమైన దేశము, ఆనంద దేశము, ఆభరణ దేశము, మరి వాగ్దాన ప్రజల్ని పంపించాలి అన్నది దేవుని యొక్క సంకల్పము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 33:4 చూస్తే, తన నామము ఎన్నటెన్నటికి ఉండుటకు ఆయన కోరుకున్న పట్టణము యెరూషలేము అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాగ్దాన దేశానికి దేవుడు తన బిడ్డలను పంపించేటప్పుడు పాలు తేనెలు ప్రవహించే దేశముగా, రమ్యమైన దేశముగా ప్రభు చూస్తూ ఉన్నారు. ఈ దేశము దేవుని యొక్క సంకల్పంలో ఉంది గనక తన నామం ఎన్నటెన్నటికి ఉండుటకు ఆయన కోరుకున్న పట్టణము యెరూషలేము అని మనం చూస్తూ ఉన్నాం. కృతజ్ఞత కలిగిన దేశముగా చూస్తున్నాం. 122వ కీర్తన 4 నుండి చూస్తే, ఇశ్రాయేలీల గోత్రములు, దావీదు గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై అనే మాటల్ని చూస్తూ ఉన్నాం. ప్రభు అంటున్నారు, నా దూతను ముందుగా పంపుతున్నాను. దూత పాత నిబంధనలో యేసు ప్రభుగా రక్షకుడిగా మనం చూస్తున్నాం. ఆదికాండం 16వ అధ్యాయంలో అబ్రహాం ఇంటిలో 318 మంది పనోళ్ళు ఉన్నా హాగరు వెళ్ళినప్పుడు ఎవ్వరు పట్టించుకోలేదు. కానీ యెహోవా దూత ఆదికాండం 16:7 శారాదాసివైన హాగరు, ఎక్కడి నుండి ఎక్కడికి వెళుతున్నావు అని అడిగి, మీ యజమానురాలి చేతి క్రింద అణిగియుండు అని తన్ను సరిచేసి పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే దేవుని దూత అబ్రహాము ఏలియాజర్ను పంపినప్పుడు రిబ్కాను తీసుకురావటానికి దూత ముందుగా నడిచినట్లుగా చూస్తూ ఉన్నాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనంలో కూడా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము, నీకు ముందుగా నీ దేవుడైన యెహోవా నడుచును అనే మాటలను చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథము 63వ అధ్యాయంలో కూడా తన సన్నిధి దూతను పంపినట్లుగా చూస్తూ ఉన్నాం. యెషయా 63:8 వచనంలో, వారు నా జనులనియు అబద్ధమాడనేరని పిల్లలని అనుకొని ఆయన వారికి రక్షకుడాయను, వారి యావత్ బాధలో బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను, పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొని వచ్చెను అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నా దూతను పంపిస్తున్నానని ప్రభు చెప్తూ, మీరు లోబడనొల్లని ప్రజలు గనక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించేదనేమో అని మోషేతో చెప్పాను. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి, ఎవరును ఆభరణములను ధరించుకొనలేదు. ఇప్పటి వరకు నడిపిస్తున్న ప్రభు 32వ అధ్యాయంలో ఆజ్ఞ అతిక్రమం జరిగిందని చెప్పుకున్నాం, నరహత్య జరిగింది, అబద్ధ సాక్ష్యం అనేది వచ్చింది, విచ్చలవిడితనం అనేది వచ్చింది, ఆజ్ఞలు దెబ్బతిన్నాయి. కాబట్టి ఓ ఇశ్రాయేలు అని చెప్పి ఒక దూడ ముందు వారు నాట్యం ఆడుతూ ఉంటే ప్రభు చాలా హృదయంలో నొచ్చుకున్నారు కనుక నేను మీతో కూడా రాను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు లేకపోతే ఒక్కడికి కూడా మనం ముందుకు వేయలేం. మనం సువార్త పాఠాల్లో, పత్రిక పాఠాల్లో చూస్తే
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో, తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ దాసుని రూపము ధరించి రిక్తుడై ప్రభు మన కొరకు వచ్చి వేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకే ప్రతి మోకాలు ఆయన పేరట వంగాలి, ఆయనే నిజమైన దేవుడని నమస్కరించాలి. అన్ని నామముల కన్నా పై నామము యేసు నామము అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు అంటున్నారు, నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించేదేమేనేమో. 1 సంకల్పం చూస్తున్నాం, 2 సంహరించేదనేమో. ప్రభుకి అంత కోపం వచ్చింది. హిత్తీల్ని, ఫెరిజీల్ని, హిల్వీల్ని, ఎబూసీల్ని వెళ్ళగొట్టి ఆ దేశాన్ని మీకు ఇస్తాను అని ప్రభు తెలియచేస్తూ, మరి 7 జాతుల్ని దేవుడు వెళ్ళగొట్టి వీరికి వాగ్దాన భూమిగా ఇచ్చేటప్పుడు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో. ఎప్పుడైతే ప్రభు నేను రాను అన్నారో, ఆ దుర్వార్తను విన్నప్పుడు వారికి చాలా దుఃఖం వచ్చి వారి ఆభరణాల్ని హోరేబులో తీసివేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ ఆభరణాలతోనే ఒక దూడని నమూనాని తయారు చేశారు. ఆభరణాలను చూస్తే ప్రభు కోపం వస్తుంది గనక వారు ఆభరణాల్ని తీసివేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకే మనం చూస్తే, మీరు లోబడనొల్లని ప్రజలు ఒక్క క్షణమాత్రము నేను మీ నడుమకు వచ్చిన మిమ్మను నిర్మూలము చేసేదను కనుక మిమ్మను ఏమి చేయవలెనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ యొద్ద నుండి తీసివేయుడని చెప్పుమన్ను. కాబట్టి ఇశ్రాయేలీయులు హోరేబు కొండనొద్ద తమ ఆభరణములను తీసివేసిరి అనే మాటలను చూస్తూ ఉన్నాం. కాబట్టి 1 సంకల్పం చూస్తున్నాం, 2 సంహారము అనేది దేవుని యొక్క ఆలోచనలోకి వచ్చేసింది వీరి ఆభరణాలని, వీరి వ్యతిరేకతను చూచినప్పుడు. 3వది ఒక సాక్ష్యము. కాబట్టి ప్రత్యక్షపు గుడారాన్ని మనం చూస్తే పాలెమునకు దూరముగా దాన్ని వేసి, ఈ ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళాలి అంటే యెహోవాను ఎతికిన ప్రతి వాడును పాలెమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచూ వచ్చెను. నన్ను వెతికిన వారికి నేను దొరికి తిని అని ప్రభు అంటూ ఉన్నారు. సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో కూడా ప్రభుని మనం ఎలా వెతకాలి అనే విషయాన్ని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఒకసారి చూద్దాం. సామెతల యోబు గ్రంథము 8వ అధ్యాయము 5-6 వచనాలు. నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల, సర్వశక్తులకు దేవుణ్ణి బతిమాలు కొన్న ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. ఈ పాలెంలోనికి వెళ్ళేటప్పుడు ఆయన వెతకాలి. నీతి, నీ నమ్మకానికి తగినట్లుగా నువ్వు ఎక్కడుంటావో అక్కడ దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నను తుదకు నువ్వు మహా అభివృద్ధి నొందేదవు అనే మాటలు చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 28లో కూడా, అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెతికెదరు కానీ వారికి నేను కనపడను. వెతకాల్సినప్పుడు వెతకకుండా మన ఇష్టం వచ్చినప్పుడు వెతికితే ప్రభు దొరకడు. పరమగీతం 3వ అధ్యాయంలో కూడా, రాత్రివేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికి తిని వెతికినను అతడు కనపడలేదు. పండుకున్న స్థితిలో ఉండి, నిద్రావస్థలో ఉండి ప్రభుని వెతకటం కాదు. ప్రభుని వెతకాలి అంటే చురుకుదనం కావాలి, ఆశ అనేది కావాలి. ఆశ కలిగిన ప్రాణాలని ప్రభు తృప్తిపరచువారై ఉన్నారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో కూడా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును అనే మాట చూస్తున్నాం. ప్రభుని సరైన రీతిలో వెతికితే, నన్ను వెతికిన వారికి
నేను దొరికి తిని అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. లూకా సువార్త 13వ అధ్యాయంలో కూడా 7వ వచనంలో ప్రభువు అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి పండ్లు వెతుకుతూ ఉంటే ఒక్క పండు కూడా దొరకలేదు. ఆ చెట్టు భ్రమింప చేస్తూ ఉంది, పండ్లు ఉన్నట్టే కనపడుతుంది. ప్రభు వచ్చేటప్పటికి పండు దొరకలేదు, వెతకగా. అలాగనే ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో చూస్తే, ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయంలో మరి ఎక్బాతాన్ అనే పురములో యెరూషలేము యొక్క నకలు కొరకు ఎతుకుతూ ఉంటే దస్తావేజుల కొట్టులో దొరికిందట యెరూషలేము యొక్క నకలు. వెతికినప్పుడు దొరికినట్టు చూస్తున్నాం. సౌలును కూడా ఇశ్రాయేలీయులకి మొదటి రాజును చెయ్యాలి అని చెప్పి అనుకున్నప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 21వ వచనంలో సామానుల గదిలో దాగి ఉన్నాడు. కాబట్టి వెతికినప్పుడు ప్రభు చెప్తున్నారు, అదిగో అతడు సామానులో దాగి ఉన్నాడు అని. దాగి ఉన్న ఇతన్ని బయటికి తీసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభు దగ్గరికి రావాల్సిన మనం ఆది తల్లిదండ్రులు అవ్వ ఆదాములు చెట్టు చాటు దాక్కున్నట్లు ప్రభు ఎదుట నిలబడలేని స్థితిలో మనం ఉన్నామేమో. అందుకే ఒక సాక్ష్యాన్ని, నువ్వు నన్ను వెతికితే నన్ను కనుగొంటావని తన సంకల్పమును చూపిస్తూ తన సంహారాన్ని బయలుపరుస్తూ ఒక సాక్ష్యాన్ని ప్రభు చెప్తూ ఉన్నారు. కాబట్టి యెహోవాను వెతికిన ప్రతి వాడును పాలెమునకు వెలుపలనున్న ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళుచూ వచ్చాను. మోషే ఆ గుడారంలోనికి వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారమందు నిలిచి అతడు ఆ గుడారములోనికి పోవు వరకు అతని వెనక తట్టు నిదానించి చూచుచుండెను. మోషే ఆ గుడారంలోని పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలవగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. మోషే గుడారంలోనికి వెళ్ళినప్పుడు మేఘస్తంభం దిగుతుంది. ఇదే సాక్ష్యము. ఇశ్రాయేలీల ప్రయాణంలో అగ్నిస్తంభాన్ని మేఘస్తంభాన్ని ఉంచిన తండ్రి ఆ యొక్క చల్లదనాన్ని ఇస్తూ నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రమును త్రోసివేయను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. 9వ వచనంలో మనం చూస్తే మేఘస్తంభము దిగి ఆ గుడార ద్వారమందు నిలవగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమున నిలుచుట చూచి లేచి ప్రతివాడును తన తన గుడారపు ద్వారమందు నమస్కారము చేయుచుండి. ఇది సాక్ష్యము. ప్రభు సన్నిధి ఉనికి అక్కడ ఉంది అని తెలిసింది. ఒక సాక్ష్యముగా తల వంచి నమస్కారం చేస్తూ ఉన్నారు. 11వ వచనంలో మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఒకటి సంకల్పము, వాగ్దాన దేశం వెళ్ళటం. 2 వారి ఆలోచనలు బాగోలేదు గనక సంహరించేయాలి అన్నంత కోపం వచ్చింది. 3 సాక్ష్యము ఇక్కడ చూపిస్తున్నారు ప్రభు. నేను దిగి వస్తున్నాను మీ కొరకు, మీరు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. 4 సహవాసము. ప్రకటన 21:3లో చూస్తున్నాం, ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో సహవాసము చేయుచుండును, వారాయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచి వేయును అని చూస్తున్నాం. దేవుడు మానవునితో సహవాసం చేయటానికి వచ్చారు. సహవాసాన్ని స్నేహము అని మనం చెప్పుకుంటాం. అలాగని ఇక్కడ మనం చూస్తే మోషే నా స్నేహితుడు, ముఖాముఖిగా నేను మాట్లాడతానని సంఖ్యాకాండం 12లో కూడా ప్రభువు చెప్పారు అహరోను మిర్యాములతో. అలాగనే అబ్రహాము నా స్నేహితుడు అన్నారు. లాజరు, మన స్నేహితుడైన లాజర్ని లేప వెళ్ళుదము రండి అని బేతనీలో చెప్పినట్టు చూస్తున్నాం.
యోబుకు 3 స్నేహితులు ఉన్నారు, విసిగించే స్నేహితులు. యోబు గ్రంథం 42:12 చూస్తే, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైన మాటలు పలుకలేదు అని యోబు స్నేహితుల కొరకు యోబు ప్రార్థించినట్లుగా చూస్తున్నాం. దానియేలుకి 3 స్నేహితులు ఉన్నారు, ప్రార్థించే స్నేహితులు. నెబుకద్నెజరు మర్చిపోయిన కళ కూడా వీరు ప్రార్థించడం ద్వారా కళ భావము దానియేలుకు బయలుపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. దానియేలుకు అంత మంచి స్నేహితులు ఉన్నట్టు చూస్తున్నాం. యోహాను సువార్త 15లో ప్రభు అంటున్నారు, మీరు నా మాటలను గైకొన్న ఎడల మీరు నా స్నేహితులై ఉంటారు. ప్రభుతో స్నేహం చేయాలి. స్నేహితుల మధ్య రహస్యాలనే ఉండవు. నీవు నాకు మొరపెట్టు, గూఢమైన గొప్ప సంగతులను నేను నీకు తెలియచేస్తానని ప్రభు అంటున్నారు. ప్రభుకి అబ్రహాము స్నేహితుడు, లాజరు స్నేహితుడు. అలాగునే దేవునిలో మనమున్నప్పుడు మనము స్నేహితులుగానే ఉంటాం. యోనాతాను, దావీదు మంచి స్నేహితులుగా మొదటి సమూయేలు గ్రంథము 18 అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. దావీదు హృదయముతో యోనాతాను రాజకుమారుని హృదయము పెనవేసుకొని పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ప్రసంగిలో చూస్తున్నాం, స్నేహము చేయుట విడిపోవుట నా వశము అని ప్రభు తెలియచేస్తున్నారు. పరిశుద్ధ గ్రంథముతో మనం స్నేహం చేయాలి, సంఘ సహవాసముతో స్నేహం చేయాలి. కొందరు మానుకున్నట్లు సమాజముగా కూడుట మీరు మానవద్దు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన సంకల్పము వాగ్దాన దేశంలోనికి తన ప్రజలు వెళ్ళాలి అని. రెండోది సంహరణ. కాబట్టి మనలో ఉన్నటువంటి నిరాశ, మనలో ఉన్న దిగులు ఇవన్నీ చంపేసుకోవాలి. మూడోదిగా సాక్ష్యము. ప్రత్యక్షపు గుడారములోనికి మేఘస్తంభం దిగొచ్చింది, ప్రభు దిగొచ్చారు. మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నట్లుగా వారి సహవాసాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఈ సహవాసములో తండ్రి సహాయం చేస్తూ ఉన్నారు. కీర్తన 20లో మనం చూస్తున్నాం కదా, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును కాక. కాబట్టి కీర్తన 46లో కూడా ఆయన మనం నమ్ముకుంటే ఆయన మంచి సహాయకుడు అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. ఎజ్రా 8:22లో కూడా ఆయన ఆశ్రయించిన వారందరికీ ఆయన సహాయం చేస్తారు అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. అలా ఇక్కడ చూస్తే 12వ వచనంలో మోషే యెహోవాతో ఇట్లన్ను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీ కలిగినదనియు చెప్పిదివి కదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపుము, అప్పుడు నేను తెలుసుకొందును. చిత్తగించుము, ఈ ప్రజలు నీ ప్రజలే కదా అనెను. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. కాబట్టి సహవాసం అనంతరము సహాయము. తన సన్నిధిని, తన మార్గాన్ని, తన కటాక్షాన్ని ప్రభు చూపిస్తూ ఉన్నారు. అలాగనే కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం 16:11లో, జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని. సన్నిధి అనగా సా ప్లస్ నిధి. ప్రభు సహవాసములో సహాయం అనే ఒక చక్కటి నిధిని ప్రభు మనకిచ్చువారై ఉన్నారు. ఒక రాజుగారు పుట్టినరోజు వచ్చిందట. ఓ ప్రక్క వజ్రాలు, ఓ ప్రక్క ధనము, ఓ ప్రక్క విలువైన వస్త్రాలు, ఓ ప్రక్క విలువైనటువంటి బంగారాన్ని పెట్టి, ఈరోజు నా జన్మదినము గనక పిలువబడిన వారు
ఎవరికి ఏది ఇష్టమైతే తీసుకొని వెళ్ళండి అని చెప్పారట. ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటా వచ్చి ఏటి వైపు చూడకుండా తిన్నగా పరిగెత్తి సింహాసనం మీద కూర్చున్న రాజుగారిని భుజాన్ని వేసుకొని వెళ్ళిపోతున్నాడు. అయ్యయ్యో భలేవాడివేనే, రాజుగారిని తీసుకొని వెళుతున్నావేంటి అంటే ఆ యవనస్తుడు చెప్పాట, దాత కంటే దానములు గొప్పవి కావు. ప్రభు మనలో ఉంటే మనకన్నీ ఉన్నట్లే. పరిశుద్ధ గ్రంథము సంపదలకు గని. ఆయన సన్నిధి మనలో ఉంటే సమస్తము మనకు ఉన్నట్లే. నా కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఆయన కరుణ కటాక్షము కలిగిన ప్రభువుగా మనకి బయలుపడుతూ ఉన్నారు. అందుకే మనం చూస్తే, నీ పేరును బట్టి నిన్ను ఎరియున్నాను, కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. యోహాను సువార్త 14:5-6 వచనాల్లో ప్రభు అంటున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. మంచి మార్గములో ప్రభు మనల్ని నడిపించువారై ఉన్నారు. యోబు గ్రంథము 23:10 చూస్తే, నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత సువర్ణము వలె కనపడుదును అని చూస్తూ ఉన్నాం. వాగ్దాన దేశానికి తీసుకువెళ్ళాలి అని 430 సంవత్సరాలు బానిసత్వములో ఐగుప్తు ఇనుప కొలిమిలో నుండి విడిపించి అడుగడుగున అద్భుతాలు ప్రభువు చేస్తూ నడిపిస్తూ ఉంటే ప్రభువుని చాలా నిర్లక్ష్యము చేసినట్లుగా 32వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభువు, నేను రాను, మీతో నా సన్నిధిని పంపిస్తాను, నా దూతను పంపిస్తాను, రక్షకుడిని పంపిస్తాను అని ప్రభు ఆదరిస్తూ ఉన్నట్లుగా, తన సహాయాన్ని అందిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మోషే ఇక్కడ అంటూ ఉన్నాడు 14వ వచనం, అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగ చేసేదని అనగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము. కాబట్టి నీ సన్నిధి కావాలి. ఇశ్రాయేల్ని దీవించేటప్పుడు కూడా ఈ సన్నిధి అనే మాట వాడబడింది. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనం చూస్తే, ఇశ్రాయేల్ని ఏ రీతిగా దీవించాలో ప్రభు మోషేకి తెలియచేస్తూ, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఆయన ఆశీర్వదిస్తున్నాడు. ప్రయాణమంతటిలో అగ్నిస్తంభం మేఘస్తంభం నుంచి కాపాడుతూ ఉన్నాడు. 121వ కీర్తనలో చూస్తున్నాం, నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. కాబట్టి సన్నిధిని ప్రకాశింపచేస్తున్నాడు. నీ సన్నిధి మాతో కూడా రాని ఎడల మమ్మల్ని ఇక్కడ నుండి తోడుకొని పోకుము అని మోషే అంటూ ఉన్నాడు. ఈ సన్నిధిని ప్రకాశింపచేసి కరుణిస్తూ ఉన్నాడు ప్రభు. 26వ వచనంలో, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగ చేయునుగాక. సన్నిధి ఉంటే సంతోషం ఉంటుంది, సమాధానం అనేది ఉంటుంది. సన్నిధిలో సంపూర్ణమైన నెరవేర్పులనే కనపడుతున్నాయి. అందుకే దావీదుతో అంటాడు ప్రభు, నా సన్నిధి వెతుకుడని నీవు నాకు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెతికెదనని నా హృదయము నీతో అనెను. దావీదు అంటాడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసి వేయకము. ఏలి అంటున్నాడు 1 రాజుల గ్రంథం 17లో, నేను ఎవని సన్నిధిని నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు వర్షము పడదు. ఆయన సన్నిధిలో నిలిచి ఒక మాట మాట్లాడితే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా దేవుడు దీవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన సంకల్పంలో వాగ్దాన ప్రజలు ఉన్నారు గనక 430 సంవత్సరాల తర్వాత విడుదల అనేది దేవుడిచ్చారు. యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే,
యెహెజ్కేలుతో ప్రభు చెప్తున్నారు, సంవత్సరానికి ఒక దినము చొప్పున 390 దినాలు ఎడంగోడ మీద ఉపవాసం చేయి, 40 దినాలు కుడిగోడ మీద చేయి. 390 40 కలిపితే 430 సంవత్సరాలు. ఇశ్రాయేలీల విడుదల కొరకు ఒక యాజకుడైన యెహెజ్కేలుతో నిష్ఠగా దేవుడు ఉపవాస ప్రార్థన చేయించినట్లుగా యెహెజ్కేలు 4:4 మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభువు సహవాసం చేస్తున్నాడు మోషేతో. అంత మాత్రమే కాదు, సహాయాన్ని చేస్తూ ఉన్నాడు. ఈ సహాయం చేసిన తండ్రి ఆరోదిగా సన్నిధి, సా ప్లస్ నిధి, ఆయన సహవాసంలో నిధి అనేది తండ్రి ఇస్తారు. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మనం చూస్తే ఈ ప్రజలు నీ ప్రజలే కదా అని మోషే మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 17వ వచనంలో, కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదురని మోషేతో చెప్పగా, స్నేహితులు కొరకు ప్రాణాన్ని పెట్టే స్నేహితునిగా మన ప్రభు ఉన్నారు. అందుకే నా గొర్రెలు నా స్వరము వినును అన్న ప్రభు, స్నేహితుని కొరకు ప్రాణం పెట్టు వానికంటే నిజమైన స్నేహితుడు ఎవరు అని యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. మరి మోషే అడిగినప్పుడు, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదురని మోషేతో చెప్పగా, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, ఆయన నా మంచితనమంతయు నీ ఎడల కనపరిచెదను. మంచితనము, మన తండ్రి మంచి కాపరై ఉన్నారు, మంచితనమంతా కనపరుస్తూ ఉన్నారు. కాబట్టి యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు వాని కరుణించెదను, ఎవని యందు కనికరపడేదను వాని యందు కనికరపడేదను. మరియు ఆయన, నీవు నా ముఖము చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడనెను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందుల్లో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నీవు నా చెయ్యి వేసిన తరువాత నా వెనుక పార్శ్వంను చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. కాబట్టి ఇక్కడ చూస్తే మరి సంతోషం మోషేకి, సంతృప్తి చెందుతూ ఉన్నాడు. 7వదిగా ప్రభు అంటున్నాడు, 6వదిగా తన సన్నిధి నడిపిస్తున్నాడు మోషేతో, నేను నిన్ను చూడాలి, నీ స్వరం వింటం కాదు నాయనా, నిన్ను చూడాలి అనే ఆశ కలిగిన ప్రాణాలని దేవుడు తృప్తిపరచువారై ఉన్నారు. ఏ నరుడు నన్ను చూచి బ్రతకలేడు, ఇదిగో బండ సందులో నిన్ను దాస్తున్నాను. 2వ అధ్యాయంలో చెప్పుకున్నాం మనం. గర్భంలో మోషేను దాచాడు, నైలు నదిలో జమ్ము పెట్టిలో దాచాడు, ఫరో ఇంటిలో దాచాడు, మిర్జాను అరణ్యంలో దాచాడు, మేఘములో దేవుని సన్నిధిలో దాచాడు. మోషే సమాధి ఎక్కడుందో కూడా తెలియకుండా దేవుడు దాచాడు. ఇప్పుడు చెయ్యి వేసి బండ సందులో దాస్తున్నాడు. అందుకే కీర్తన 17 చివర్లో 15వ వచనంలో చూస్తే దావీదు అంటాడు, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. దావీదు లేచి ప్రభువును చూస్తే గాని ఆయన ఆశ తీరేది కాదట. అంత చక్కటి ధ్యానపరుడు దావీదుగా కనపడుతూ ఉన్నారు. ఈయనకు కూడా ప్రభువుని బాగా చూడాలి. 40 దినాలు ప్రభు పాదాల దగ్గర 24వ అధ్యాయంలో కూర్చున్నా ఆయన మంచితనం అంతటినీ తెలుసుకున్న ఈయన ఇంకా చూడాలనుకుంటే ఆశను తీరుస్తాకి, ఇదిగో బండ సందులో నిన్ను దాస్తున్నాను, నా వెనక పార్శ్వమును చూడని తన చేత్తో మోషేని కప్పెట్టినట్టు చూస్తున్నాం. అందుకే చివరిగా మనం చూస్తే 91వ కీర్తన 91 మోషే చేసిన ప్రార్థనగా మనం చెప్పుకుంటూ ఉంటాం. 91వ కీర్తన 4వ వచనంలో మనం గమనించినట్లయితే,
ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము. తన హస్తాలే రెక్కల్లాగా కనపడుతూ ఉన్నాయి. మోషేని తన హస్తముతో దాచి వెనక పార్శ్వము, అంటే మోషే బాగా 120 సంవత్సరాలు జీవించాలి గనక మరి నన్ను చూచి ఏ నరుడు బ్రతకలేడని వెనక పార్శ్వం చూపించినట్టు చూస్తూ ఉన్నాం. కాబట్టి యెషయా 49:2 చూస్తున్నాం, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ తన హస్తాన్ని, తన రెక్కని భద్రపరుస్తూ ఉన్నారు. అందుకే 1 కొరింథీలో ఆ బండ క్రీస్తే అని మనం చూస్తున్నాం. క్రీస్తు అనే బండలో, ఆ బండ చెక్కబడింది, నీళ్ళు వచ్చినాయి. ఆ బండలో మోషేని దాస్తూ, అలాగనే బండ సందుల్లో తగిన వ్యక్తి కొరకు నేను ఎంతో విచారిస్తున్నాను, తగిన వ్యక్తి నాకు దొరకలేదు అని యెహెజ్కేలు గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బేటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ స్వరము నాకు వినపడనిమ్ము, నీ ముఖము నాకు కనపడనిమ్ము అంటున్నారు. అలాగునే మోషే ప్రభును చూస్తానికి ఒక ఆధిక్యత ఇచ్చారు గనక మోషే సంతృప్తి చెంది సంతోషించినట్టు చూస్తున్నాం. ఈ 33 అధ్యాయంలో 1 సంకల్పాన్ని చూచాం. పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాలి, అక్కడున్న అమోరీల్ని, హిత్తీల్ని, హిల్వీల్ని, పెరిచీల్ని, కనానీల్ని దేవుడు ఎళ్ళగొట్టి వాగ్దాన ప్రజలకు ఆ భూమిని ఇవ్వాలి అనుకున్నాడు. రెండోదిగా సంహారము. కాబట్టి వారిలో ఉన్న మరి ఇష్టము లేని అలవాట్లన్నిటినీ నిర్మూలన చేయటమే సంహరించుట. 3 సాక్ష్యము. ప్రత్యక్షపు గుడారములోని ప్రభు వచ్చారు, మేఘస్తంభము దించారు. అలాగనే ప్రత్యక్షపు గుడారములు వెతికిన ప్రతి ఒక్కరికి ఒక సాక్ష్యము, ఒక నెరవేర్పు అనేది ప్రభు ఇస్తున్నారు. 4వదిగా మరి మోషేతో సహవాసం చేయటానికి ముఖాముఖిగా మాట్లాడతాని ప్రభు ఇచ్చినట్టు చూస్తున్నాం. 5వదిగా తన సన్నిధిని దించారు. 6వదిగా తన సహాయాన్ని ఇస్తూ ఉన్నాడు. దూతనిస్తున్నారు, సన్నిధినిస్తున్నారు, నా కటాక్షం నీకు కలుగుతుందని చెప్తున్నారు. 7వదిగా మోషే సంతృప్తి చెంది సంతోషించినట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకే కీర్తన 16:11లో జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆయన హస్తములో సుఖముంది గనక బండ సందులో మోషేని దాచి తన వెనక పార్శ్వము, తన మహిమను చూపించారు. అందుకే ప్రకటన 21వ అధ్యాయము 26లో 24, 27లో భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు. అందుకే కీర్తన 19లో కూడా ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నది. కాబట్టి తన మహిమను చూపిస్తూ ఉన్నారు. చివరిగా మనం చూస్తే, నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచేదను. అడుగుడి మీకు ఇవ్వబడిన తండ్రి మంచితనాన్ని చూపిస్తున్నాడు, మహిమను చూపిస్తున్నాడు, భద్రపరుస్తున్నాడు. తన వెనక పార్శ్వాన్ని చూపించి మోషేని సంతోషపరుస్తూ ఉన్నారు. ఈ దినాన మనం ఆయన సంకల్పంలో ఉండాలి. అలాగనే ఆయనకి ఇష్టం లేని అన్నీ సంహరింపబడాలి. ఆయనకు ఒక సాక్ష్యముగా ఉండాలి. ఆయనతో సహవాసం చెయ్యాలి. ఆయన సహాయాన్ని మనం పొందాలి. ఆయన సన్నిధి మనం అనుభవించాలి. ఆయనకు మనము సంతోషము కలిగించి సంతృప్తి కలిగించే వారిగా ఉండగలిగిన స్థాయిని తండ్రి పరిశుద్ధ దినమున మనందరికీ దయచేయును గాక. ఆమెన్. మంచి బోధకుడు అయి ఉన్న తండ్రి వందనములు. మాటి మాటికి నీ వాగ్దాన ప్రజలు ఎదురు తిరుగుతూ ఉన్నా నాయన నీ కృప చూపిస్తూనే ఉన్నారు, నీ మంచితనం అంతా కనపరుస్తూనే ఉన్నారు. ఈ దినాన 7 మాటల ద్వారా మాతో మాట్లాడిన తండ్రి వందనాలు. నీ సన్నిధి మాకు తోడుగా పంపుతున్న తండ్రి వందనాలు. నా సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అన్నారు గనక అట్టి నీ సన్నిధిని అనుభవించేటటువంటి ఉనికిని నాకు మాకు ఇచ్చి వేయమని ఈ పరిశుద్ధ దినమున నీ మంచితనమంతటిని గ్రహించగలిగిన జ్ఞానశక్తిని దయచేయండి.
ఈ కార్యక్రమం వీక్షిస్తున్న బిడ్డలందరి మీద నీ ఆత్మవర్షము కుమ్మరించండి తండ్రి. వందనాలు. ప్రపంచమంతటి మీద ఉన్న ఈ కరోనా నుంచి పూర్తిగా నాయన మమ్మల్ని కాపాడుచు నీ యొక్క కృపను కుమ్మరించండి తండ్రి. వందనాలు. ఈ కరోనాని పూర్తిగా నిర్మూలన చేయండి. అధికారుల్ని నాయన మీ స్వాధీనంలో తీసుకోండి. నీ వాగ్దాన దేశాన్ని దీవించండి. రమ్యమైన దేశాన్ని నిరాకరించకుండా నీ వాగ్దాన దేశపు యొక్క గుర్తుల్ని చక్కగా చూడగలిగిన జ్ఞాన నేత్రాన్ని మాకు ఇచ్చి వేయమని నిరంతరము ఆశీర్వాద కారకుడై ఉన్నాం. యేసయ్య శ్రేష్ఠ నామములో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడునుగాక. ఆమెన్. ప్రభు మీ మీద తన సన్నిధి కాంతిని ఉదింపచేసి మిమ్మల్ని కరుణించునుగాక. ఆమెన్. ప్రభు మీ మీద తన ముఖకాంతిని ప్రకాశింపచేసి సమాధానంతో సమృద్ధితో నింపి కృప వెంబడి కృపను ఇచ్చి ఆయన ఏర్పాటు ప్రకారము నడిపించి వేయును గాక. ఆమెన్. అందరికీ మరణాత.